అనిత గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబా. ఏం చేస్తున్నావు? ఇల్లు కడుగుతున్నాం, రేపు బతుకమ్మలు కదా. అవునా? అందుకే ఆల్రెడీ ముందే కడిగాం, మళ్ళీ రేపు బతుకమ్మలు కాబట్టి రేపు కడుగు అనిత, కడుగు. కడుగుతున్నా. బండలు మా కూతురు అందరు హెల్ప్ చేస్తారు బండలు కడితే. ఇంటి కడుగు కదా, నా కొడుకు నూకొస్తుంది, వాటర్ అన్ని బయటికి కొడుతుంది. బండలు బాగా తెల్లగా అవుతున్నాయి అంత. మరి కడుగుతా తెల్లగా పోతే నల్లగుంటాయండి. కానీ నీ అంత తెల్లగానే ఉన్నాయి అవి కూడా. అవునా? మా ఊడు కూడా పని చేస్తున్నాడు. ఈరోజు బండలు కడిగేసి పువ్వులు మనకి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చి పెట్టుకుంటాం కదా. అవునా? అందుకే బండలు కడుగుతున్నాం. తినే పని అయింది మాకు, ఇంకా టిఫిన్ కూడా చేయలేమండి. తిననిత, తినిచేయి, మరి తినకుండా పడిపోతావు. తింటాం తింటాం, మా పిల్లలు మేము ఇల్లు అయితే కడుకొస్తున్నాము. ఓకే ఓకే. ఇల్లు కడుగుతున్నాం. మీరు తిన్నారా లేదా, టిఫిన్ చేసిరా లేదా? రేపు బతుకమ్మలు కదా, అందరి తెలంగాణ ఆడపడుచులందరికీ అడ్వాన్స్ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. బతుకమ్మ పండుగ తెలంగాణలో చాలా పెద్దది కాబట్టి మనందరం కలిసి మెలిసి మంచిగా బతుకమ్మలు అయితే చేసుకొని ఆడుకోవాలి. అబ్బా, నీకు చేయనీకి వచ్చా? వచ్చు, మా అమ్మ నేర్పించింది చిన్నప్పుడే. అబ్బా అట్లా నవ్వుతున్నాం అంటే నీకు రాదు. వచ్చు, అట్లా మేమైతే రేపు బతుకమ్మలు చేస్తాం. ఈరోజు పువ్వులు అవన్నీ కొనుక్కొని వస్తా, తిన్నాక మెల్లగా వెళ్ళి కొనుక్కొని అవన్నీ తీసుకుంటాం. మరి ఏం టిఫిన్ చేసినావు ఈరోజు? ఇడ్లీ చట్నీ చేసినా తింటాం. ఇక ఇల్లు కడుగుడు అయిపోయింది అనుకో, తర్వాత తింటాం. ఇల్లు కడగాలి కదండి, కంపల్సరీ ఇల్లు కడగాలి. ఓకే ఓకే, బాయ్. మీరు తిన్నరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా కొడుకైతే ముక్తులు. బాయ్.